బ్రహ్మోత్సవాల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అలా దేవళం ముందుకు వచ్చాడు. గొల్ల మండపానికి మహాద్వార గోపుర మండపానికి మధ్య స్వామి నిలిచి ఉన్నాడు అంటే ఆ మూలమూర్తియే ఈ ఉత్సవమూర్తి అని చెప్పి గ్రహించిన భక్తులందరూ ఉత్సాహంతో గోవిందనామాలు కీర్తిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం! అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్యయత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. ఆనాడు గరుడాళ్వార్లకు ఎటువంటి ఆ మంగళాశాసనం చేయబడిందో, ఆ అమృతోత్పాదనం జరిగినప్పుడు ఆ తల్లి చేసినటువంటి మంగళాశాసనం స్వామికి కూడా కలగాలి అని భక్తులు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవమాత అందరికీ మంగళాశాసనం చేయగలదు ఆ తల్లి. భక్తులు హృదయ కుహరముల్లో బంధించుకుంటూ ఉన్నారు. దహరాకాశంలోనే కాదు, వారు ఆధునిక విజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. స్వామి అన్ని విధాలా మాకు సొంతం కావాలి, ఆ స్వామిని విడిచి మేము ఒక క్షణం కూడా ఉండలేము అనేటువంటి భక్తి ఈనాడు గరుడ సేవకు వారు వచ్చారు అని అంటే ఆ భాగ్యాన్ని స్వామి కల్పించాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఎటువంటి భాగ్యమైనా సిద్ధిస్తుంది. బ్రహ్మాండ కోట్లన్నీ కుక్షిని పెట్టుకున్నటువంటి ఆయనను గరుత్మంతుడు ఈరోజు అవలీలగా వహిస్తూ ఉన్నాడే. అలాగే అటువంటి స్వామిని గర్భంలో ఉంచుకున్నది దేవకీదేవి. ఎంత అద్భుతమైనటువంటి అంశం! విశ్వస్వరూపుడైనటువంటి ఆయన్ను కౌగిలించుకున్నారు గోపికలు ద్వాపర యుగంలో. సర్వతోముఖుడైనటువంటి ఆయన్ను ముద్దు పెట్టుకున్నది యశోదమ్మ. అపరిమిత బ్రహ్మమైనటువంటి ఆయనకు ద్వారకా నగరాన్ని కట్టి అందించాడు విశ్వకర్మ. సర్వవ్యాపకుడైనటువంటి ఆయనకు రథాన్ని నడిపాడు దారుకుడు. అనంత నామాలు కలిగినటువంటి శ్రీనివాసుడికి నామకరణం చేశాడు కృష్ణుడని గర్గుడు. వేదాంత వేద్యుడైనటువంటి ఆయనకే చదువు చెప్పాడు సాందీపుడు. ఎటువంటి అద్భుతములు ఇవి! వినుటేనే ఇంత ఆశ్చర్యం అవుతోందే. అటువంటి స్వామిని ఈనాడు గరుడ వాహనంపై దర్శిస్తే భక్తులకు ఎంత అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతోంది. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. వెడ్ల గొడుగుల కింద గోవిందుడికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు. ఆ హిరణ్య గర్భుణ్ణి దర్శించగానే స్వామి, నీకు పాన్పైనటువంటి శేషుడు బ్రహ్మాండాన్నే ఎత్తుకుంటున్నాడు. నీకు వాహనమైనటువంటి ఈ గరుడు ఆనాడు అమృతాన్ని ఎంత అవలీలగా స్వర్గం నుంచి ఇంద్రాదుల్ని సరుకు చేయకుండా తీసుకువచ్చాడు. నీ కూతురైనటువంటి గంగాభవాని సర్వజ్ఞుడైన హరుని శిరస్సు నెక్కుతూ ఉన్నది. ధ్రువుడు బ్రహ్మలోకాన్ని అతిక్రమించాడు కదయ్యా. నారదుడు సురలకు పోరు పెడుతూ ఉన్నాడే. రుక్మాంగదుడు యమలోకాన్ని పాడు చేశాడే. సురుగుడు పరమ వైరాగ్య సంపన్నుడయ్యాడే. అటువంటి నిన్ను నీ దాసులు ఇంత గొప్పగా ఆశ్రయిస్తూ ఉన్నారు. కనుక నీకు దాసుడు అవడము కన్నా గొప్ప భాగ్యము లేదు అని నమ్మి జాత్యుచితమైనటువంటి సర్పాలనే ఆహారంగా